ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి త్రుడిలో పెను ప్రమాదమైతే తప్పింది. వరద పరిశీలనకు మధురానగర్ రైల్వే ట్రాక్ మీదకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ పైకి రైలు వస్తుంది. వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రైల్మెన్ను పిలిచి ఎర్రజెండా ఊపడంతో చంద్రబాబుకు సరిగ్గా 3 అడుగుల దూరంలో రైలు నిలిచింది. బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. రైలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లయింది. సీఎం చంద్రబాబు సేఫ్గా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నడూ చూడని విలయం కళ్ళెదుటే కరల నృత్యం చేసింది. ఊహించని విపత్తు చుట్టుముట్టేసింది. వరద ప్రవాహానికి బెజవాడ చిగురుటాకులా వణికిపోయింది. లక్షలాది మంది ప్రజలు నీటి మధ్య చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. అధికారులను అలర్ట్ చేశారు. తానే స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు భరోసా ఇచ్చారు. విజయవాడ కలెక్టరేట్ను క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారు. కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు పనిచేశారు. అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా వరద ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్లో సమీక్షలు చేపట్టారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలో పాల్గొన్నారు. దీంతో విజయవాడ వాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సాధారణ విపత్తుల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నవారు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. వరద తగ్గాక ఏరియల్ సర్వే చేస్తారు. ఆపై సాయం ప్రకటిస్తారు. సీఎం చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా 7 వయసులోనూ కుర్రాడిలా పనిచేస్తూ అధికారులను పరుగులు పెట్టించారు. 5 రోజుల పాటు వరద ప్రాంతంలో మోకాలి లోతు నీటిలో తిరుగుతూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరద తగ్గిన తర్వాత కూడా ఆయన విశ్రమించలేదు. వరదతో విలవిలలాడిన విజయవాడ నగరానికి పూర్వ వైభవం తెచ్చేలా పారిశుద్ధ్యం, తాగునీరు సరఫరా, విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయిస్తున్నారు. బుడమేరు కాలువకు పడిన గండ్లను పూడ్పించి నగరవాసుల భయం తొలగించారు. ఇళ్లను కూడా శుభ్రం చేయిస్తూ మహిళలతో శుభాష్ అనిపించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరవాసులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.